హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి నిన్న ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి నీట్ రాసినటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే నీట్ రాసి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మొత్తంగా మనకి 33,220 మంది క్వాలిఫై అయ్యారు. సో దాంట్లో నుంచి 10,007 మంది అబ్బాయిలు ఉంటే 23,213 మంది అమ్మాయిలు ఉన్నారు. సో అయితే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే పెద్దగా యూజ్ అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు మన పేరు దాంట్లో ఉందా లేదా, ఒకటి అంటే మన ర్యాంక్ చూసుకోవాలి, అదే మన రోల్ నెంబర్తోని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ దీంట్లో లేకపోయినా అండ్ మీకు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 177 అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే రిజర్వేషన్ ఉన్నవాళ్ళు జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ తప్ప వాళ్ళకైతే 213 అంతకంటే ఎక్కువ ఉండాలి. లేకపోతే మిగిలిన వాళ్ళకైతేనేమో 177 అంతకంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. సో అంతకంటే ఎక్కువ ఉన్నాయి కానీ మా నేమ్ లేదు దీంట్లో అని అంటే మేబీ మీ రోల్ నెంబర్ లేదు అని అంటే, ఒకవేళ అవి మీరు రిజిస్ట్రేషన్ అంటే ఇక్కడ లోకల్గా స్టేట్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ పట్టి అండ్ మీ స్కోరు మీ స్కోరు మీ కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క అర్హత ఖరారు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అబ్జర్వ్ చేసినటువంటి ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటి అని అంటే, టాప్ 50లో అబ్బాయిల హవా అని చెప్పేసి ఒకటి ఉంది. తర్వాత ఆల్ ఇండియా ర్యాంకుల్లో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన వారిలో 1000 లోపు ర్యాంకులు ఉన్నటువంటి అభ్యర్థులు 50 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 లోపు ర్యాంకు ఉన్నటువంటి వాళ్ళు 50 మంది ఉన్నారు అని అంటే అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దాంట్లో 37 మంది అబ్బాయిలు ఉన్నారు అండ్ 13 మంది అమ్మాయిలు ఉన్నారు. ఓకే, తర్వాత 100 లోపు అఖిల భారత ర్యాంకులు రాష్ట్రంలో 3 సాధించారు. 100 లోపు టాప్ ర్యాంకర్స్ 3 ఉన్నారు స్టేట్ నుంచి, ఏపీ నుంచి. సో 700 మార్కులతో నామాల ప్రేరణ 36వ ర్యాంకు సాధించి రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచింది. 2, 3 స్థానాల్లో 695 మార్కులతో 74వ ర్యాంకులో గ్రంథి హనేషు, 692 మార్కులతో 86వ ర్యాంకులో రేలంగి జయషణ్ముఖి నిలిచారనమాట. సో దీనికి సంబంధించి ఇంకా కొన్ని మనము చూద్దాము. సో ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం 33,220 మంది అయితే 600 నుంచి, అంటే హయ్యెస్ట్ స్కోరు ఏపీలో హయ్యెస్ట్ స్కోరు 700గా ఉంది కదా. సో 601 నుంచి 700 మధ్యలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 318 మంది ఉన్నారు. దాని తర్వాత నాకు తెలిసి వీళ్ళంతా కూడా ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్ వస్తాయి వాళ్ళకి, ఎయిమ్స్ లేకపోతే ఇంకా టాప్ కాలేజెస్ ఇట్లాంటివి. సో వాటికి వెళ్ళిపోతుంటారు. సో 501 నుంచి 600 మధ్యలో 2,466 మంది ఉన్నారు. అదేవిధంగా 401 నుంచి 500 మధ్యలో 7,389 మెంబర్స్ ఉన్నారు. సో 301 నుంచి 400 మధ్యలో 10,414 ఉన్నారు. ఇక 201 టు 300 మధ్యలో 10,519 మెంబర్స్ ఉన్నారు. ఇక 177 నుంచి 200 మధ్యలో 2,114 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారనమాట. ఓకే, సో అదే కాకుండా ఇక ర్యాంక్ వైజ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నారు. 1 నుంచి 1 lakh మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 3,223 మంది ఉన్నారు. తర్వాత 1,01,000 నుంచి 2 lakhs మధ్యలో 4,136, 2 to 3 lakhs మధ్యలో 3,861, 3 to 4 మధ్యలో 3,478 క్యాండిడేట్స్ ఉన్నారు. 4 lakhs to 5 lakhs మధ్యలో 3,206 మెంబర్స్ ఉన్నారు. ఇక 5 lakhs to 6 lakhs మధ్యలో 2,839 క్యాండిడేట్స్ ఉన్నారు. 6 to 7 lakhs మధ్యలో 2,585 క్యాండిడేట్స్ ఉన్నారు. 7 to 8 lakhs మధ్యలో 2,401 మెంబర్స్. తర్వాత 8 to 9 lakhs మధ్యలో 2,265, 9 lakhs to 10 lakhs మధ్యలో 2,203 క్యాండిడేట్స్. తర్వాత 10 to 11 lakhs 1,531, ఇక 11 to 12 lakhs 1,492 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో ఎక్కువగా మనకి 1 to 2 lakhs మధ్యలో ఉన్నారు, 4,000 ప్లస్ ఉన్నారనమాట.
దాని తర్వాత 2-3, 3-4, 4-5 ఈ రేంజ్లో అయితే 3,800, 3,400, 3,200 అలా ఉన్నారు. అంటే 1-2 lakhs మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత హైయెస్ట్ 2-3 lakhs మధ్యలో ఉన్నారనమాట. సో కోర్స్ వీళ్ళందరికీ కూడా దాదాపు సీట్లు వచ్చేస్తాయి. ఏ క్యాట్లో లేదా బి క్యాట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. 1-2 lakhsలో ఉన్న వాళ్ళకైతే 100% సీట్ వస్తుంది. అండ్ 1-1 lakh, 1-2 lakhs ఓకే, వీళ్ళందరికీ సీట్ అయితే కన్ఫర్మ్. ఇక 2 lakhs ఎబో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ కేటగిరీని బట్టి వస్తుందా రాదా అనేది చెక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీ క్లోజింగ్ ర్యాంక్స్ మనం ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడాం కదా, దాన్ని బట్టి మీరు కూడా మీ క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, ఐ మీన్ మీ కేటగిరీలో క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది దాన్ని బట్టి చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రై చేయడానికి చూడండి. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక మనకి కంప్లీట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, అంటే మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే మనకి నోటిఫికేషన్ రావాలి. ముందు నోటిఫికేషన్ రావాలి అని అంటే దానికి ఏపీలో మనకి కొన్ని జీవోస్ రావాల్సి ఉందనేసి నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ జీవోస్ రిలీజ్ కాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. టర్మ్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి జీవోస్ పాస్ అవ్వాలి. అయితే దీనికంటే ముందు మనకి ఇంకా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ రావాలి. ఆ షెడ్యూల్తో పాటు స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు కాబట్టి అది వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని అంటే మనం రిజిస్టర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత అవన్నీ స్క్రూటినీ చేసి మన సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసినవన్నీ చూసి మనం ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు, రిజిస్టర్డ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు అంటే మెరిట్ లిస్టు, ప్రొవిజనల్ లిస్టు ముందు పెడతారు. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు. దాంట్లో మనకి కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకనంటే దాంట్లో డీటెయిల్డ్గా బీసీ, ఏ, బీసీడీఈ, ఎస్సీ అయితే 1, 2, 3 ఇలా గ్రూప్ వైజ్ మనకి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని అనలైజ్ చేసి అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, మనకు సీట్ వస్తుందా రాదా అనేది కొంత అనలైజ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతవరకే. మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ వచ్చాక వాటికి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరికీ సీట్ రావాలని కోరుకుంటున్నాను.